గోదావరి జిల్లాలో జరుగుతున్న కోళ్ల పందాలపై మా ప్రతినిధి మోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. మోహన్, అక్కడ భోగి స్పెషల్ ఎలా ఉంది మోహన్? మోహన్ చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ప్రస్తుతం మనం చూసుకుంటే గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు కాళ్ళు దూవుతున్నాయని చెప్పుకోవాలి. కోళ్ళన్నీ కూడా ఏదైతే పోలీసులు నిన్నటిదాకా ఆంక్షలు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి కోర్టు స్టే ఉన్నదని చెప్పినటువంటి మాటలన్నీ కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కోడి బర్రెల వద్ద విపరీతమైన జనాలు గుమ్మిగూడారు. అక్కడ ఆ బర్రెలన్నీ కూడా భారీ స్థాయిలో స్టేడియంని తలపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 500కు పైగా బర్రెలు ఏర్పాటు చేశారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ కోట్లాది రూపాయలు, ఈ 3 రోజుల్లోనే కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. ఎప్పుడైతే ఈ ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి లాస్ట్ మినిట్ వరకు చెప్పేటువంటి పోలీసులు మాత్రం ఇప్పుడు చేతులు ఎత్తేసి ఎవరికి వారు సర్దుకున్నారు. ఇక్కడ పందూరాయిళ్లదే పైచేయింది ఈ పండుగ కూడా. ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా భీమవరం, వెంప, సిసిరి లాంటి ప్రాంతాల్లో భారీ స్టేడియాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నట్టుగా స్టేడియంలో మాదిరిగా కూడా ఇక్కడంతా కూడా సిద్ధం చేశారు. ఏదైతే ఈ కాకీలపై కోడిదే పైచేయ కావడంతో ఇక్కడ మొత్తం అందరూ కూడా సంక్రాంతి పండుగకి దేశ విదేశాల నుంచి కూడా రాజమండ్రికి అలాగే గోదావరి జిల్లాకి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు మనం ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నాం, ఈ ఎయిర్పోర్ట్ వద్ద నుంచి కూడా మనం చూసుకుంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. వీరందరూ కూడా కేవలం 3 రోజులు సాంప్రదాయ ముసుగులో ఈ కోడి పందాలని నిర్వహిస్తున్నారని చెప్పేసి అటు నిర్వాహకులు అలాగే ఈ సంవత్సరం పొడుగుతా లేని విషయాన్ని ఒక్క 3 రోజుల్లోనే ఈ మొత్తం అంతా కూడా ఏదైతే కోడి పందాలు నిర్వహించుకుంటామో వాటికి మీరందరూ కూడా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి అటు మీడియాని ఇటు పోలీసులు వీళ్ళందరినీ కూడా ఇచ్చేస్తున్నారు. అయితే పందూరాయిలు మాత్రం సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నామని చెప్పేసి వారు చెప్తున్నా సరే ఎక్కడికెక్కడ కోడలను మాత్రం ఏదైతే కత్తులు కట్టి ఖచ్చితంగా హింసాత్మకమైన బర్రెల్లోనే చూసుకున్నట్లు చెప్తున్నారు. ఇక్కడ బర్రెలన్నీ కూడా పెద్ద పెద్ద స్టేడియాలుగా తలపిస్తున్నాయి ఎక్కడికక్కడ మొత్తం. ఎందుకంటే ఇది 3 స్థాయిల్లో ఉంటుంది. ఇటు కోడి పందాల బర్రెల్లో ఎక్కడైనా సరే జూదం అలాగే గుండాట, మద్యం అయితే ఏరులే పారుతుందని చెప్పుకోవాలి. ప్రతి బరి వద్ద కూడా సపరేట్గా ఒక మద్యం దుకాణాన్ని కేటాయించారు. మొత్తం వీరందరూ కూడా ఇది ఒక పెద్ద సిండికేట్ కింద ఇచ్చేశారు. ప్రతి సంవత్సరం గతంలో అయితే సంక్రాంతికి సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి ఈ కోడి పందాలు ఇది ఒక పెద్ద వ్యాపారంగా సాగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పెద్దలందరూ కూడా వీటిని శాసిస్తారు. వీటికి ప్రతిదాన్ని కూడా వారి కనుసన్నల్లోనే నడుస్తుంది. అప్పటి వరకు కూడా అధికారులు ఖచ్చితంగా ఇదైతే స్టే ఉంది, ఇది జరగనివ్వము అది ఇదని చెప్పే వాళ్ళందరూ కూడా అధికారులు కూడా సైలెంట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా 500కు పైగా బర్రెలు ఏర్పాటు చేశారు. మనం గత సంవత్సరం చూసుకుంటే ఒక్క బరిలో ఒక నిర్వాహకుడికి సుమారు ₹1 కోటి మిగిలినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం అది డబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే భీమవరం లాంటి ప్రాంతాల్లో హెలీప్యాడ్లు కూడా ఏర్పాటు చేసి కొంతమందిని విఐపీస్ని స్పెషల్ చాపర్లలో తీసుకొచ్చి కోడిపందాలు ఆడిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎన్ని కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. సామాన్యులకి కూడా ఇది నడ్డివిచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే గుండాట పేరుతో చిన్న చిరు వ్యాపారస్తుల్ని, మధ్యతరగతి వారిని కూడా వీరందరికీ కూడా జీవితాలు తారుమారయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతి పండగకి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే కోళ్ళు విపరీతమైన హింసాత్మకంగా మారి చాలా కోళ్ళు వాటి పరిస్థితి ఎందుకైతే సంవత్సరం పొడుగుద్దా జీడిపప్పులు, బాదం లాంటి బలవర్ధకమైన ఫుడ్ పెట్టి వాటిని పుంజుల్లో తయారు చేసి ఈత కొట్టించి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి వీటన్నిటిని కూడా బర్రెలకి సిద్ధం చేసి కోడిపందాలకి సిద్ధం చేస్తూ ఉంటారు. ఈ కోడిపందాల్లో మొత్తం ఇవి ఒకటి గెలుస్తుంది, ఒకటి ఓడిపోద్ది. ఓడిపోయిన దాన్ని కోజ అంటారు. దానికి కూడా ఎక్కువ గిరాకీ ఉంది. ఇంతకుముందు ఏదైతే ఓడిపోయిన వారు అందరూ కూడా
తీసుకెళ్ళిపోయేవారు, ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అందరికీ కూడా, వీఐపీలందరికీ. ఇప్పుడు మాత్రం దానికి కూడా పెద్ద రేట్లు పెడుతున్నారు, అవి కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో. ఎందుకంటే పందాలు చిన్న చిన్న బరుల్లో చిన్న పందాలు కాస్తున్నారు, పెద్ద పెద్ద బరుల్లో స్టేడియం లాంటి ఏర్పాటు చేసినటువంటి బరుల్లో మాత్రం లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. ఒక్కొక్క పందెం 25 నుంచి 50 లక్షల రూపాయలు జరుగుతుందంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంత భారీ స్థాయిలో ఇవి బర్లన్నీ కూడా సిద్ధమైనవి. అలాగే ఈ కోడి పందాలన్నీ కూడా చెప్తున్నారు. ఇటు మరోవైపు చూసుకుంటే ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు, ఈ నిర్వాహకులు కావచ్చు, ఇది సాంప్రదాయ క్రీడగా భావించాలి. సంవత్సరానికి 3 రోజులు చేసుకునే ఏదైతే ఈ కోడి పందాలని మీరు అనుమతించాలి, వీటిని వేరే రకంగా చూడొద్దని చెప్పేసి వారు చెబుతూ ఉంటారు. కానీ ఈ కోడి పందాల బరుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు ఎక్కువగా కూడా కొన్ని బరుల్లో అయితే మహిళలు ఎక్కువగా కనబడుతున్నారు. వారు కూడా ఈ బరుల్లో వచ్చి వారు పందాలు కాయడం ఇదంతా కూడా, ఎందుకంటే తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ 3 రోజులు. ఎందుకంటే గోదావరి రుచులు కావచ్చు, గోదావరి ఆత్మీయత కావచ్చు, గోదావరి అభిమానం కావచ్చు, గోదావరి జిల్లాలకి వచ్చి ఈ 3 రోజులు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కుటుంబ సమేతంగా వచ్చి. ఎందుకంటే నిన్న మనం చూసాం హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి దారులన్నీ కూడా, టోల్ ప్లాజాస్ అన్నీ కూడా ఫుల్గా కిక్కిరిసిపోయినాయి అని చెప్పుకోవాలి. ఆ కార్లన్నీ కూడా ఇప్పుడు గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. ఈ ప్రతి ఏ రోడ్డు చూసినా సరే గోదావరి జిల్లాలో రోడ్లన్నీ కూడా కార్లమయమైపోయింది. ఇక్కడ బర్రెల వద్ద అయితే కొన్ని వందలాది మంది ఉండడం, అక్కడ బర్రెలు ఏర్పాటు చేసుకొని వారందరూ కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కోడి పందాలు ఈ 2 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని చెప్పేసి ఇటు పందెం రాయులు చెబుతున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.